మంచిది. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. 30వ వచనం. అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. 13వ అధ్యాయం 3వ వచనం. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు ఇచ్చిన కొంత విరామం తర్వాత మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీ కృప అనుగ్రహించారు. మధ్యాహ్నం వేళలో మీ వాక్యము ప్రకటించబడుతూ ఉండగా ఈ దీనదాసుని మరుగుపరిచి మీరే మహిమ పొందమని, ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరు అందించి మహిమ పొందమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బాలన్న 2 బాధ్యతలు అప్పగించారు. ఒకటి వాక్యం ప్రకటించాలి, రెండవది నిద్రభయం లేపాలి. ఈ 2 పనులు నేను చేయాలి. కనుక మంచి భోజనం పెట్టారు, మళ్ళీ వెంటనే 2 వర్తమానాలు అన్నారు. కాబట్టి ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పులేదు. నిద్ర ఆరోగ్యానికి మంచిది. అయితే షరతు ఒకటే, నిద్రపోయేవాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి. అలాగైతే మీరు నిద్రపోవచ్చు. నిద్రపోకుండా ఉండాలంటే 2 పనులు చేయాలి. ఒకటి వాక్యం తీయాలి, రెండవది వాక్యం రాసుకోవాలి. కొంతమంది వాక్యం రాసుకుంటూ ఉంటే నిద్ర రాకుండా ఉంటుంది. ఈ పనులు మీరు చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యం అనేది 5వ సువార్త అని. ఉదయము పేతురు ఏ విధంగా సున్నతి పొందిన వారి మధ్య పరిచర్య చేశారో, రెండవది పౌలు సున్నతి లేని వారి మధ్య పరిచర్య జరిగించారు. కంపేర్ స్టడీగా అది మనం ఆలోచన చేశాం. ఈ సమయంలో అపోస్తుల కార్యంలో అంటే నిన్న ఈరోజు కొంత ఉపోద్ఘాతంగా అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో వార కూడికలు, మిగతా కూడికలు కాకుండా 2:42 ప్రకారం వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసముందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన, ఈ 4 ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రత్యేక కూడికలు సంఘంలో ఉన్నాయి. అవి అప్పుడప్పుడు జరిగే కూడికలు. అవి ఏవి అనగా 13వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారం అది సేవా సిఫారసు కూడిక. అది సేవా సిఫారసు కూడిక. ఎవరినైనా సంఘం నుండి దేవుని పని కొరకు నియమించబడాలి అంటే ఈ కూడిక సంఘాల్లో జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరిగేది కాదు, కానీ ఆ సంఘంలో ఒక సేవకుడుగా నియమించబడి సంఘములో పరిచర్య జరిగిస్తూ సంఘము ద్వారా ఇతర స్థలాలకు పంపించగలగడు అని అన్నప్పుడు లోకల్ అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా స్థానిక సంఘం పెద్దలు, మిగతా బయట వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే సహవాసం వచ్చి కలవచ్చు, కానీ ప్రాముఖ్యంగా స్థానిక సంఘ పెద్దలు మాత్రమే ఈ యొక్క సేవా సిఫారసు కూడిక అనేది జరిగిస్తారు. కనుక ఎవరినైనా సంఘం నుండి ఇతర స్థలాలకు లేకపోతే ఆ సంఘంలో కూడా పరిచర్యకు నియమించబడాలంటే ఈ సేవా సిఫారసు కూడిక ఉంటుంది. మరొక విషయం, బైబిల్ ట్రైనింగ్ నుంచి వచ్చి నేరుగా సేవా సిఫారసు అనేది వాక్యక్రమం కాదు. వాక్యం ఏం చెప్తుందంటే 13వ అధ్యాయం మొదటి వచనం, అంత్యోకయలో ఉన్న సంఘములో అన్నాడు. వారు సంఘములో వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ పిలిచాడు. కనుక వారు ఎక్కడున్నారు?
సంఘముల్లో ఉన్నారు. బైబిల్ కాలేజీలో ఉండగా పిలిచినట్టుగా ఎక్కడ లేదు. వారు సంఘముల్లో ఉన్నారు. కనుక ఒక వ్యక్తి సేవకు సమర్పించబడాలి అంటే ఆ వ్యక్తి మొట్టమొదటిగా సంఘములో ఉండాలి. ఒకవేళ కొత్తగా వచ్చిన వ్యక్తి అయితే కొంతకాలం సంఘంలో ఉండాలి, సంఘ పరిచర్యలో పాలు పొందాలి. అప్పుడు మాత్రమే ఆ సంఘం గుర్తించి దేవుని యొక్క పని కొరకు ఆ వ్యక్తిని పంపిస్తారు. ఆ గుర్తింపు కూడా ఎలా ఉంటుందంటే సంఘానికి అంతటికి కూడా ఒకే అభిప్రాయాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ సహోదరుడు కూడా పరిచర్య భారము ఉంటుంది. కనుక ఇది సేవా సిఫారసు కూడిక. ఇది రెగ్యులర్గా జరగదు, అప్పుడప్పుడు అది జరుగుతుంది ఎవరైతే నియమించబడతారు. మరొకటి సేవా నివేదిక కూడిక అనేది ఉంది. 14వ అధ్యాయం 27వ వచనం. 14:27 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి అన్నాడు. ఈ కూడికను ఏమంటారంటే సేవా నివేదిక కూడిక. ఎక్కడైతే వీరు పరిచర్య జరిగించారో ఆ వివరాలు ఎక్కడ చెప్తున్నారు? వాళ్ళు సంఘానికి చెప్తున్నారు. కనుక ఇప్పుడు నేను ఈ 2 దినాలు బెంగళూరులో ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాత సంఘానికి వాళ్ళకు తెలియపరచాలి. సంఘం ద్వారా వారు సాగనంపబడ్డారు. 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి. ఒక వ్యక్తి సేవకు రావాలంటే సంఘానికి, లోకల్ అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్దలకు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నానన్నప్పుడు నేనున్నటువంటి స్థానిక సంఘ పెద్దలకు నేను చెప్పాలి. కొన్నిసార్లు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. అది నియమం కాదు. చదువుకున్నా చదువు లేకపోయినా వాళ్ళు సంఘ పెద్దలు కనుక సంఘ పెద్దలకు ఖచ్చితంగా మనము ఇన్ఫామ్ చేయాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎవరికి చెప్తాము? ఇంట్లో వాళ్ళకి చెప్తాం. కొంతమంది చెప్పరు, అది వేరే విషయం. ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో లేదు, ఇంటికి తెలియదు. అంతే. కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళకి చెప్పరు, ఊరందరికీ చెప్తారు. అప్పుడు అంటారు, బ్రదర్ ఇక్కడ లేరంట కదా, వేరే దగ్గరికి వెళ్ళారు, నాకు తెలియదు అండి అంటారు సిస్టర్. కాబట్టి సిస్టర్కి చెప్పకుండా తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది సరైనటువంటి క్రమం కాదు. ముందు లోకల్ అసెంబ్లీకి చెప్పాలంటే ఇంట్లో చెప్పాలి, తర్వాత స్థానిక సంఘానికి చెప్పాలి. ఆ పెద్దలకు మేమేం చెప్పేది, ఆ చెప్పాల్సిన పని లేదు. కాదు. ఒకవేళ తోటి సహోదరుడు కూడా పలాని స్థలానికి పరిచర్కి వెళ్ళాలంటే లోకల్ అసెంబ్లీకి పెద్దలకు మాత్రం ఖచ్చితంగా తెలియపరచాలి. వచ్చిన తర్వాత సేవ ఎలా జరిగిందన్న సంగతి సంఘానికి తెలియపరుస్తారు. ఇది సంఘ కట్టుబాట్లు. నేను నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను వస్తాను, నేను రాగానే వాక్య పరిచర్య ఇవ్వాలి అంటే ఇది కుదరదు. ఇది సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కనుక వీటిని ఖచ్చితంగా అనుసరించాలి. సంఘాన్ని ద్వారా మనం వెళ్ళాలి, సంఘం ప్రార్థన చేయాలి మన కోసం. అదే సమయంలో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ సంఘ సేవ ఎలా జరిగిందో పెద్దలకు లేదా వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు నివేదిక అందించాలి. మరొకటి, మూడవది సమస్య పరిష్కార కూడిక. సమస్య వచ్చింది, అది పరిష్కార కూడిక ఉన్నది. అది 15వ అధ్యాయంలో ఉంది. సిద్ధాంతపరమైనటువంటి సమస్య సంఘానికి ఏర్పడింది. కొంతమంది ఏం చేశారంటే అంత్యోకయ సంఘానికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, అయ్యా మేము యెరూషలేము సంఘం నుండి వచ్చామన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఈ బర్నబా పౌలు వరి వీళ్ళు ఏ సంఘం నుండి వచ్చారు? పెద్ద సంఘం నుండి వచ్చారు అని మీరు వాక్యం చెప్పండి అని అన్నారు. వాక్యానికి అవకాశంగా వాళ్ళు లేచి ఏమన్నారంటే, ప్రియులారా ప్రభువు నమ్ముకున్నారా అన్నారు. నమ్ముకున్నాము అని అన్నారు. మీరు సున్నతి పొందారా అన్నారు. ఒకరు చూసుకున్నారు. సున్నతి ఏంటి, బర్నబా పౌలు ఎప్పుడు చెప్పలేదే. మీరు సున్నతి పొందకపోతే పరలోక రాజ్యము పోలేరు, మీరు వేస్ట్ అని అన్నారు. అనగానే పౌలు బర్నబా వైపు అందరూ చూశారు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మన సంఘంలో ఉన్నారు కానీ ఏం చెప్పలే, వీళ్ళు సున్నతి చెప్పలేదు అని వాళ్ళ మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదం ఏర్పడగానే ఎంత చెప్పినా కూడా వినట్లా. వాళ్ళు ఏమన్నారంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు,
యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్న వాళ్ళకన్నా మీకు ఎక్కువ తెలుసా? వాళ్ళకి ఎక్కువ తెలుసు, కానీ మీకేం తెలుసు? వీళ్ళు ప్రయాసపడ్డారు, ఖర్చు పడ్డారు, కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, వాళ్ళని దర్శించారు, వాళ్ళని ఆదరించారు, వాళ్ళని ఓదార్చారు. కానీ వెంటనే వాళ్ళందరూ రిజెక్ట్ చేసేసారు. చాలా కష్టపడ్డారు. వీళ్ళు ఇద్దరు కలిసి ఏం చేశారంటే యెరూషలేముకి వెళ్ళారు. అయ్యా, ఇద్దరు వచ్చి మాకు డిస్టర్బ్ చేశారంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము వాళ్ళను పంపలేదు. సంఘ పెద్దలుగా, బాధ్యత కలిగిన ప్రియులుగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళను సంఘంలో చేర్చుకోవడానికి వీలు లేదు. ఎవరికి పడితే వాళ్ళకు వాక్యం ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ నా ద్వారా కానీ నేను వాక్యానికి అవకాశం ఇస్తే అది డ్యామేజ్ జరిగితే దాని అంతటికీ కారణం ఎవరంటే నేను ఒక్కడినే పెనాల్టీ భరించాలి. ఎందుకంటే నేను అవకాశం ఇవ్వబట్టే కదా వాళ్ళు వచ్చింది. కాబట్టి మనం చాలామందిని ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోకూడదు. ఈ దినాల్లో చాలామంది కొన్ని స్థలాల్లో ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకున్నారు, ఎవరికి పడితే వారికి వాక్యం ఇస్తున్నారు. వాళ్ళు కాని బోధ టీచ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒకవేళ నేను వచ్చాను, నేను ఎవరినో తెలీదు, నాకు అవకాశం ఇస్తే నేను ఒక అరగంట బోధ చేసి నేను డిస్టర్బ్ చేసినట్లయితే నేను చెప్పేది అరగంటే, కానీ దాని తర్వాత సంఘము భరించాల్సింది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఆ పెయిన్ అనుభవించాలి. అందుకే మన ఇళ్ళకు కూడా ఎవరిని పడితే వాళ్ళని వస్తే చేర్చుకోవద్దు దయచేసి. వాళ్ళు వచ్చినట్లయితే సంఘ పెద్దలకు, సేవకులకు ఇన్ఫామ్ చేయాలి. కొంతమంది యేసు ప్రభు కంటే జాలిగల్లోళ్ళు అందరినీ చేర్చుకుంటారు. సత్తెనపల్లిలో వజ్రగిరి జోసఫ్ గారు ఉన్నారు. పాపం ఆయన పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారులేండి. మార్గంలో వెళ్తూ వెళ్తూ ఒక ఆయన వచ్చి, అయ్యా నేను సేవకుడిని, సంచి తగిలించుకొని వచ్చాడు, ఈరోజు రాత్రి ఇక్కడ ఉంటాను, ఉదయాన్నే వెళ్ళిపోతానంటే ఆయన చేర్చుకున్నాడు. పాపం రాత్రి భోజనం పెట్టి ఉదయాన్నే కూడా టిఫిను ఆయన్ని ఏర్పాటు చేసి మంచము మందిరంలో ఏర్పాటు చేసి ఏర్పాట్లన్నీ చూసి ఉదయం 6 గంటలకు కాఫీ తీసుకెళ్తే సహోదరుడు లేడు. పోయేవాడు మామూలుగా పోకుండా ఆ 2 దుప్పట్లు సర్దుకొని వెళ్ళాడు. ఈ మైక్ సిస్టమ్ అంటే 2-3 మౌతులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత బాధపడ్డారంటే, అందువల్ల ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటాం. మరి ముఖ్యంగా సహోదరులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఫలానోళ్ళు పంపించారు మేము వచ్చామని అంటారు. వారు లబ్ధి కోసం ఆశించి వారు వస్తారు. దయచేసి ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోవడానికి వీల్లేదు. కొంతమంది కాని బోధలు ఉన్నాయి. మీ వంటగదిలో మూలలో ఏదో తిరుగుతుందంటారు, ఖచ్చితంగా ఏదో తిరిగిద్ది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు, కుడికి పెట్టుకోండి అంటారు. రాత్రి 12:30కు శబ్దం వస్తుంది మీ ఇంట్లో అంటారు, ఖచ్చితంగా 12:30కు వస్తుంది. ఇవి కూడా జరుగుతాయి. కాబట్టి అలాంటి బోధలు, అన్య బోధల వైపు తిప్పబడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రవేశించాలంటే ఏదో ఒకటి వారు చేసి ప్రవేశిస్తారు. కనుక ఒక సమస్య రాగా, ఒక విషయం గమనిద్దాం, కుటుంబంలో కానీ సంఘములో కానీ సమస్య రాగా వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? పౌలు, బర్నబా. దాన్ని నానబెట్ల. సమస్య రాగానే దాన్ని వెంటనే పరిష్కరించండి. కుమార్తె వల్ల వచ్చింది, కుమారుడు వల్ల వచ్చింది, సంఘములో సభ్యుల వల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, దాన్ని నానబెట్టద్దు దయచేసి. వెంటనే కూర్చొని, బ్రదర్ మీ వల్ల ఇలా ఉంది, సిస్టర్ మీ వల్ల ఇలా ఉంది, అమ్మ నీ వల్ల ఇలా జరుగుతుంది ఇంట్లో అని వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్యను పరిష్కరించారు, వారు సాల్వ్ చేశారు. కాబట్టి ఈ సమస్య పరిష్కార కూడిక. సంఘములో సమస్యలు వచ్చినప్పుడు వస్తాయి, అయితే వెంటనే పరిష్కరించాలి. వాటిని ఒకరికొకరికి చెప్పుకొని దాన్ని పెద్ద చేయొద్దు, అది దానివల్ల సరిగలేదు. 20వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, అది పెద్దల కూడిక అన్నాడు. 20వ అధ్యాయం 15. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లాడు. సంఘములో బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు కలిసి ప్రార్థన చేస్తారు. ఆ సంఘంలో జరిగే కూడికల విషయమై ఆ నెలలో ఆలోచన చేస్తారు. ఇది పెద్దల కూడిక ఖచ్చితంగా సంఘాల్లో ఉండడం క్షేమకరమైన విషయం. ఇవన్నీ కొన్నిసార్లు ఉన్నాయి.
సేవా సిఫారసు కూడిక ఉన్నది, సేవా నివేదిక కూడిక ఉన్నది, సమస్య పరిష్కార కూడిక ఉన్నది, పెద్దల కూడిక ఉన్నది. ఈ దినాల్లో లేని కూడిక ఏంటంటే ఒక్క కూడిక, దాన్ని మనం చాలాసార్లు విస్మరిస్తున్నాం. అదేంటంటే క్రమశిక్షణ కూడిక. సంఘములో ప్రాముఖ్యమైనది క్రమశిక్షణ కూడిక. అది ఆది సంఘంలో కూడా ఏర్పడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి పాపము చేశాడు. పాపము చేసిన ఆ వ్యక్తి విషయమై వెంటనే వారు పరిష్కరించడానికి బదులుగా కొంత జాప్యం చేశారు. పౌలు వచ్చి వాటిని కరెక్ట్ చేశాడు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కూడిక లేకపోతే ఉల్లంఘిస్తారు. ఈ దినాల్లో ఒక నేర్చుకున్నారు ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఉండి బ్రదర్ ఇది క్రమం కాదు అని అంటే ఒక మాట అన్నారు, ఎవరు క్రమంగా ఉన్నారు కాబట్టి ఎవరు క్రమంగా ఉన్నారు కాబట్టి అవన్నీ చూసి చూడనట్టు పోవాలి అంటున్నారు. అందును బట్టి సంఘాల్లో ఈ నీటి దినాల్లో దెబ్బ తగులుతుంది. నాలో ఉన్న లోపాన్ని ఇప్పుడు ఏడ ఎత్తుతారు అని నేను ఇతరులో ఉన్నటువంటి ఆ క్రమాన్ని లేకపోతే ఆ క్రమశిక్షణని చేయలేకపోతున్నా. ఎందుకంటే నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు. క్రమశిక్షణ కూడిక కానీ ఉంటే సంఘము అనేది డిసిప్లైన్గా సాగుతుంది. మేము ఒక సమస్యను ఎదుర్కొన్నాం చాలా సంవత్సరాల కిందట. కానీ విధానంతో వాళ్ళ పెళ్ళి జరిగింది. ఆ విషయమై పెద్దల దగ్గర పంపించాను. అన్న మీరు వెళ్ళి మాట్లాడండి, అందరి ముందు వద్దని. ముందు ఇద్దరు వెళ్ళారు. అమ్మ నువ్వు చేసిన తప్పు, సంఘంలో ఆరాధన చేస్తున్నావు కానీ నువ్వు భర్త ఉండగానే వేరే వాళ్ళతో సంబంధం కలిగి మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇక్కడ నుండి ఇది క్రమం కాదు, నువ్వుగా రొట్టెలో కానీ పాత్రలో కానీ చేయవేయడానికి వీలు లేదు. ఒకవేళ సంఘానికి మానతావా మానేసాయి, కానీ నువ్వు మాత్రం చెప్పినా కూడా అలాగనే కొనసాగుతుంది. ఒకరోజు డైరెక్ట్గానే పెద్దలు ప్లేట్ తీసేశారు, రొట్టె ఇవ్వడం మానేశారు. లేదు అని మొండికేశారు. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు అయిపోయింది. నేను పబ్లిక్గా అనౌన్స్ చేయమన్నాను. పెద్దలుండి అన్న ఇది చాలా అంటే సున్నితమైంది, దీన్ని కష్టం అంటే లేదు పబ్లిక్గా చేసేది. ఆమె పబ్లిక్గా చేస్తున్నప్పుడు మనం పబ్లిక్ ఎందుకు చేయకూడదు? ఆమె పబ్లిక్గా చేస్తుంది, పెళ్లి సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంది ఈయన నా భర్త అని వేరే విధంగా. కాబట్టి అంత పబ్లిక్గా చేసినప్పుడు పబ్లిక్ చెప్పేసేయాలి. ఆ రోజున పబ్లిక్గా చెప్పడం, కొత్తగా వచ్చారు ఒకరు, ఆ దెబ్బతో అన్న ఇంత ఉంటుందా అనేది మాకు తెలియదు అన్నాడు. ఆ రోజు నుంచి ఆ సిస్టమ్ మానేసింది. చాలా దెబ్బతిన్నాను. కొన్నిసార్లు క్రమశిక్షణ సంఘానికి లేకపోతే కాని పెళ్ళిళ్ళు, కాని వ్యవహారాలు, కాని విధానాలు, సిద్ధాంతపరంగా కాకుండా వేరే విధానాలు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా మాట్లాడాలి, లేదా ఒకరిద్దరు వెళ్ళి మాట్లాడాలి. ఆ తర్వాత అది నిజమని తేలినట్లయితే ఆరాధన అనేది ఖచ్చితంగా ఆపాలి. ఆ తర్వాత మందిరానికి కూడా కొంతకాలము మానేయడం మంచిది. ఎందుకంటే ఆ క్రమశిక్షణ లేకపోతే విచ్చలివిడితనం సంఘంలో ఏర్పడుతుంది. క్రమశిక్షణ కూడిక. ఆ వ్యక్తి కరెక్ట్ చేయబడ్డాడు. 2వ పత్రిక రాస్తూ పౌలు అన్నాడు ఆ వ్యక్తిని మరలా చేర్చుకోమని చెప్పాడు. ఎప్పుడు అయితే ఆ తప్పని గ్రహించిన తర్వాత ఆ వ్యక్తి సంఘంలోనే ఉండాలి, మౌనంగా ఉండాలి. ఏ దాంట్లో కూడా పాలిభాగం పొందడానికి వీలు లేదు. ఒక ఉదాహరణ, యోనాను ఎత్తి సముద్రంలో వేయమని యోనా అడిగాడా? ఓడలో ఉన్న వాళ్ళు అధికారులు లేకపోతే ఓడ నాయకులు నిర్ణయించారండి? యోనాని అడిగాడు. అంటే తాను చేసిన తప్పుకు పనిష్మెంటు ఎవరు విధించుకున్నారు? ఇప్పుడు నేను ఒకవేళ నేను పొరపాటు చేశాను, నేనేం చెప్పాలంటే బ్రదర్ నేను ఆరాధనలో రొట్టె కోసం పాత్ర కోసం నేను స్తుతులు చెల్లించను, ప్రార్థన చేయను, మిగతా పరిచర్యలో నన్ను దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు, నేను వస్తాను, నేను వెనక్కి కూర్చుంటా, నేనుగా ఏ పనిలో కూడా ఏ పరిచర్యలో కూడా పాలు పొందను అని నా పనిష్మెంటు నాకే విధించుకోవాలి. అలాగా యోనా కొన్నిసార్లు యోనాను మనము ఎలా పడితే అలా మాట్లాడతాం, కానీ యోనా చేసిన తప్పును యోనానే అది తప్పని గ్రహించి తానే పనిష్మెంట్ తీసుకున్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. మీరు సరుకులు వేయడం కాదు, ఏదైతే ఎఫెక్ట్ ఉందో వాళ్ళని ఎత్తేయాలి.
అసలైన సమస్యను పరిష్కరించండి, క్రమశిక్షణ చేయండి. కాబట్టి సంఘాల్లో క్రమశిక్షణ యవనస్తులు కానీ, అందుకే రెగ్యులారిటీగా సంఘానికి ఉండాలి. కొంతమంది చూడండి 4 ఆదివారాలు 4 సంఘాల్లో వాక్య పరిచయకు అవకాశం ఇస్తారు, వెళ్తారు. మొదటి వారం పలానా సంఘం, రెండో వారం ఇంకో సంఘం, మూడో వారం ఇంకో సంఘం. ఇక్కడ ఎప్పుడైనా వస్తారు, వాళ్ళకి వెంటనే వాక్య పరిచయం ఇవ్వకూడదు. సంఘ సహవాసం ఆ వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పుడు నేను సేవకుణ్ణి, నేను ఓరక బోధించుకుంటూ వెళ్తే కుదరదు. అందుకే నేను సేవకు వచ్చినట్టు నుండి 5 ఆదివారాలు లేదా 4 ఆదివారాల్లో 1 ఆదివారం మాత్రం బయటికి వెళ్తాను, మిగతా ఆదివారాలు లోకల్గా ఉంటాను. అన్ని కూడికలుగా అటెండ్ అవుతాం. నేను రాకుండా నాకు వాక్య పరిచర్య ఉన్నప్పుడే నేను వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతే అది కుదరదు. అది అందువల్ల సంఘ సాక్ష్యము అనేది ఒక విశ్వాసికి ఖచ్చితంగా అవసరమైనది. యవనస్తులు కానీ ఎవరైనా సరే, సహోదర సహోదరులు కూడా ఏ కూడికి రాకుండా నాకు అవకాశం ఇవ్వండి అని అంటే అది కుదరదు. అందుకే సంఘ కట్టుబాట్లకు ఖచ్చితంగా నీవు నేను మనకు కష్టమైన ఇబ్బంది అయినా ఆ నియమ నిబంధనలకు మనం లోబడి ఉండాల్సిందే. ఇవి కొన్ని కూడికలు. ఒక చిన్న మాట మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములో ఈ వివరాలు ఇవి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అంత్యోకయకు వచ్చారు. 3 విషయాలు నేను ఈ మధ్యాహ్నం కూడా చెప్పి మరలా, అంటే ఎక్కువ సమయం కాకుండా మీరేం కంగారు పడద్దు. ఒకవేళ ఇబ్బంది అయితే చేయొద్దండి, ప్రసంగం ఆపుతాను. అలాగని ఇప్పుడు ఎత్తపకండి. 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో 26వ వచనం, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అను. మొట్టమొదట అంత్యోకయలో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అవి మనం గుర్తుపెట్టుకున్నాం. 1, మొట్టమొదట శిష్యులు అంత్యోకయలో క్రైస్తవులు అనబడ్డారు. 2వది 27-30 వచనాల్లో మొట్టమొదట సమర్పణ కలిగిన సంఘం అంత్యోకయ సంఘం. 3వది 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మొట్టమొదట సేవకు సమర్పించి సేవకు పంపించిన సంఘం అంత్యోకయ సంఘం. ఈ మాట మనం చూస్తున్నాం. 1, మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. మొట్టమొదట సమర్పణ కలిగింది. మొట్టమొదట సేవకు అప్పగించిన సంఘం. ఈ 3 విషయాలు మొట్టమొదటిసారిగా అంత్యోకయ సంఘములో జరిగాయి. క్రైస్తవులు అనబడింది. క్రైస్తవులు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? క్రైస్తవులు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది చెప్పగలరా? 3 సార్లు రాయబడి ఉన్నది. క్రైస్తవులు అనే మాట 3 సార్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తూ ఉన్నాం. మరొకటి 26వ అధ్యాయం 28వ వచనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం. 26:28, అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని. ఇది 2వసారి. మరొకటి పేతురు రాసిన పత్రికలో మనకు తేటగా తెలుసు 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక అన్నాడు. 3 సార్లు క్రైస్తవుడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. 1 అంత్యోకయ సంఘ విషయంలో, 2వది అగ్రిప్ప రాజు విషయంలో, 3వది క్రైస్తవుడైనందుకు ఎవడు కూడా బాధను అనుభవించినట్లా అతడు సిగ్గుపడద్దు అని అన్నాడు. కనుక క్రైస్తవుడు అంటే, క్రైస్తవులు అనంటే దాని భావం ఏమనగా జస్ట్ లైక్ అనే అర్థాన్ని వస్తుంది. క్రీస్తును పోలిన వారు. క్రైస్తవులు అంటే క్రీస్తును పోలిన వారు. క్రీస్తును కలిగిన వారు. వారు ఎవరిని పోలి ఉంటారు? క్రీస్తును పోలి ఉంటారు. పౌలు అదే మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. అంటే నా పోలికలన్నిట్లో కూడా ఎవరి పోలికలు ఎక్కువగా ఉన్నాయి?
క్రీస్తు. సోదరుడు సోదరి, క్రైస్తవులు అంటే ముఖ్యమైనది క్రీస్తు పోలిక విశ్వాసంలో ఉండాలి. క్రీస్తు యొక్క స్వభావం ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యం ప్రతి విశ్వాసిలో కనబడాలి. అర్థమవుతుందా? వారు క్రైస్తవులండి. వారు క్రీస్తును ధరించుకున్నారు. వారు క్రీస్తును పోలి ఉన్నారు. అంత్యోకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులను, వారిలో క్రీస్తు ప్రదర్శించబడ్డారు. వారిలో క్రీస్తు కనబడుతూ ఉన్నారు. దైవికమైన లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. దైవికమైన విధానాలు కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యం వారిలో ఉన్నది. ఈ మాట మనం అర్థం చేస్తున్నాం. మనల్లో ఇతరులు ఎవరిని చూడగలగాలి? క్రీస్తు ప్రభు. నాలో క్రీస్తు ప్రభు కనబడుతున్నాడా? నేను ప్రయాణం చేస్తున్నా, ఎవరైనా నన్ను ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? మీరు యేసు ప్రభు నమ్ముకున్నారని. మన బైబిల్ దగ్గరుంటే కాదు, మన యొక్క విధానం చూసి ఎవరైనా చేయగలిగారు. మన ఈ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళా. అంకుల్ ప్రైజ్లాడ్ అంకుల్ అన్నది అమ్మాయి. అమ్మ నేను నీకు ఎట్లా తెలుసు అని అన్నా. తెలుసు అంకుల్, ఉండండి అంకుల్ అర్జెంటుగానే వెళ్ళిపోయింది. అంటే కొన్నిసార్లు వెంటనే మనం గుర్తించగలగాలి. మన విధానం, మన మాటల విధానం, మన యొక్క నడవడిక, మన క్రియలు చూసి క్రీస్తు పోలిక అనేది మనలో ఉండాలి. క్రీస్తు స్వారూప్యం మనలో ఉండాలి. కొన్నిసార్లు సినీ యాక్టర్స్ లాగా ఉండాలని కొంతమంది కోరుకున్నారు. ఎక్కువగా ఇంపాక్ట్ ఎవరి మీద? క్రికెటర్స్ లాగా ఉండాలని, ఫలాని క్రికెటర్ లాగా ఉండాలి అని. కొన్నిసార్లు తల్లిదండ్రులాగా ఉండాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎలా ఉన్నారో అలా ఉండాలి అని అనుకుంటారు. వారి పోలిక ఉంటుంది ఆ నడకలో, ఆ క్రియల్లో, ఆ పద్ధతుల్లో. మా తమ్ముడు కొడుకున్నాడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అన్నది, రేయ్ నీ కాళ్ళన్నీ కూడా మీ తాత కాళ్ళు రా అన్నది. మా తాత కాళ్ళు పెద్దవి, నా చిన్నవి అంటున్నాడు. వాడు అది కాదు, అమ్మ చెప్పింది వేరే ఉద్దేశం, వాడు అర్థం చేసుకుంది ఇంకొకటి అని. వాడికి అర్థం కాల. వాడికి తాతయ్య పెద్ద కాళ్ళు కదా, నా చిన్నవి కదా అంటున్నాడు. అది కాదురా, మీ తాత నడిచినట్టు నువ్వు నడుస్తున్నావు అని. అంటే తాత పోలిక ఉన్నది, అమ్మ పోలిక ఉంది. కొన్నిసార్లు ఈజీగా గుర్తించగలం. నిన్న కూడా బాబురావు అన్న ఉన్నాము, ఆ అబ్బాయి మీ మనవడేనా అని అన్నాను. అంటే ఎలా చెప్పగలిగామంటే ఆ పోలిక కనబడుతుంది అంతే. వెంటనే ఈజీగా గుర్తించగలం, పలానా అబ్బాయి ఎవరు అంటే పలానోళ్ళ కొడుకు అని. అలా అయితే క్రీస్తు పోలిక విశ్వాసంలో ఉండాలి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. వారు క్రీస్తును ప్రదర్శించారు. వారు క్రీస్తును కలిగి ఉన్నారు. వారు క్రీస్తును చూపించారు. క్రీస్తు వారి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించాడు. వారు ఎవరి పక్షంగా వారు ఉన్నారంటే వారు ప్రభు పక్షంగా ఉన్నారు. మొట్టమొదటగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. మొట్టమొదటగా అంత్యోకయ సంఘం, అన్య జనాంగము మధ్య సంఘము సువార్త ద్వారా ఏర్పడింది. సార్వత్రిక సంఘం యెరూషలేము సంఘం సువార్త ద్వారా ఏర్పడిన సంఘము కాదు. కానీ అంత్యోకయ సంఘంలో సువార్త ప్రకటించబడింది. చూడండి, ఇక్కడ కుప్రీలు కురేనీలు కొందరు వచ్చి ప్రకటించారు. వారు సేవకులను లేదు, వారు పెద్దలను లేదు, వారు విశ్వాసులు. సువార్త ఎక్కువగా గమనించండి, ఎవరి ద్వారా ఎక్కువగా వ్యాప్తి? సేవకుల ద్వారా, పెద్దల ద్వారా జరుగుతుంది వాస్తవమే. కానీ కొంతమంది సామాన్యమైన విశ్వాసుల ద్వారా ఎక్కువగా సంఘాలు ఏర్పడ్డాయి. ఆంధ్రాలో ఎక్కువగా టీచర్స్ ఎంప్లాయీస్గా ఉండి వాళ్ళు సంఘాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఉద్యోగస్తులు సేవకుల కన్నా ఎక్కువగా కష్టపడి పనిచేశారు. ఎంతమంది, ఎన్ని స్థలాల్లో అలా జరుగుతూ వచ్చింది. కొన్ని స్థలాల్లో టీచర్స్గా ఉన్నవారు, వారు ఎంత చక్కని పరిచర్య వారు జరిగించారు. వేగవరం ప్రాంతంలో కూడా హైదరాబాద్ విజయానందం గారు ఉన్నారు. వాళ్ళ వదినమ్మ గారు దాదాపుగా ఆమె పనిచేసిన ప్రతి స్థలంలో సంఘం ఏర్పడింది. తాడువాయి విజయానందం గారు ఆ ప్రాంతం నుండి వచ్చారు. వారి ద్వారానే వారు ఒక గ్రామంలోకి వెళ్తారు, ఒక చిన్న స్థలం కొంటారు, అక్కడ ఎవరో ఒకరిని పిలిపించి పరిచయం జరిగించారు. అలాగా ఆమె ద్వారా దాదాపుగా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఆమె టీచర్ ఉద్యోగం చేశారు. ఇప్పుడు ఆంటీకి 85 సంవత్సరాలు. ఆమె అంటుంది, మొన్న ఇంటికి వెళ్తే, బాబు ఏ పరిచర్య చేయలేకపోతున్నా ప్రార్థన చేయంటుంది. ఇది 86 సంవత్సరాలకు.
అంటే మేము ఎంతో సిగ్గుపడుతున్నాం. అన్ని వచ్చిన సొమ్మంతా కూడా దేవుని సేవ ఖర్చు పెట్టింది, దేవుని యొక్క పరిచర్యకు ఖర్చు పెట్టింది. ఆమె ఒక టీచర్, వృద్ధాప్యంలో ఉంది, క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ రికవర్ అయింది. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది టీచర్స్గా ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పరిచర్య సాగించిన వారు ఉన్నారు. అలాగేనట్లయితే ఈ కుప్రీలు కురేణీలో కొందరు, వారెవరో తెలియదు, వారి సేవకులు, వారి విషయాలు రాయబడలేదు, కానీ వారు సువార్త ప్రకటించబడింది. కొన్నిసార్లు మన పేరు ఉండకపోవచ్చు, మన యొక్క ప్రఖ్యాతి ఉండకపోవచ్చు, మన గురించి ఘనతగా ఉండకపోవచ్చు, కానీ మన ద్వారా పని జరిగింది, మన ద్వారా సంఘాలు ఏర్పడ్డాయి. వారి పేరు లేదు, వారు ఎవరు ప్రకటించారో లేదు, వారు ఏం తిన్నారో లేదు. కొన్నిసార్లు పెద్దలు సేవకులు మాత్రమే కాదు, సంఘంలో ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించాలి. అంటే ఇక్కడ మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు, వారు క్రీస్తును చూపించారు. అది మొదటిది. రెండవది 27 నుండి 30 వరకు, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చారు. ప్రవక్తలు అనే మాట రాయబడింది 13:1లో. ప్రవక్తలు బోధకులు ఉండేది అని అన్నాడు. ప్రారంభములో సంఘం ఎలా ఏర్పడిందంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. పునాది ఎవరేశారు? ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పునాది ఎవరేశారు? అపోస్తలులు ప్రవక్తలు వేశారు. ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తల యొక్క పని ఏమైపోయింది? అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అదే సువార్థికులు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. ఇప్పుడు అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు. కానీ కొన్ని దుర్బోధలు ఉన్నాయి. అపోస్తలులు అని కొంతమంది వచ్చారు, అపోస్తలులు అని కొంతమంది బోధిస్తూ వచ్చారు. వాళ్ళు ఎక్కువగా వినుకొండలో ఉన్నారు, వాళ్ళు కూడా మాకు బంధువులే. వాళ్ళు అపోస్తలు అంటే వారమంతా ఏ పాపమైనా చేయొచ్చు, శనివారం ఒప్పుకొని ఆదివారం రొట్టెలో చేయాలి. ఇది చాలా సులువుగా ఉంటుంది, ఇది చాలా అనుకూలంగా ఉంటుంది బోధ. అటువంటి బోధ బోధించేవారు ఈ దినాల్లో కొత్తగా కొంతమంది బయలుదేరారు అసెంబ్లీస్లోని, గోదావరి జిల్లాలో. అలాంటి వారు కూడా బోధించారు. అంటే మనము శరీరంతో తప్పు చేస్తున్నాం, ఆత్మతో కాదు. శరీరం అనేది చీకిపోద్ది, ఆత్మ పరలోకానికి వెళ్తాడు కనుక శరీరంతో, ఈ దేహంతో ఎంత పాపం చేసినా ఈ లోకంలో వదిలిపెడతాము అని బోధ. అది మన అసెంబ్లీస్లోనే ఒక వ్యక్తి బయట వచ్చాడు, అతను బయట ఉన్నాడు. చాలా వ్యతిరేకంగా బోధించేవారు ఉన్నారు. ఇప్పుడేమైంది, చాలామంది తప్పు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇటువంటి అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు, మిగతా పని జరిగించాలి. ఈ దినాల్లో దర్శనాలు, కళలు ఇవి లేవు, అవి ప్రారంభంలో ఉన్నాయి. ఇప్పుడు వాక్యం వచ్చిన తర్వాత ఇంకా దర్శనాలతో పని లేదు, వాక్యం వచ్చిన తర్వాత కళలతో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్లాబ్ వేయాలంటే మొదటగా సెంటరింగ్ వర్క్ జరుగుతుంది కదా. సెంటరింగ్ వర్క్ జరిగిన తర్వాత స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత వాటర్ క్యూరింగ్ అంతా అయిన తర్వాత 20 రోజులు 21 రోజు దాన్ని చేస్తారు. చేసినాక ఈ కర్రలు ఉంచుతారా, తీసేస్తారా? ఎందుకు తీసేయాలి? ఉంటే మంచిది కదా, సపోర్ట్గా ఉంటుంది. స్లాబ్ నిలబడకుండా ఉండాలంటే కర్రలు ఉంటే మంచిది కదా. వాటి పని అయిపోయింది. అంటే స్లాబ్ ఏమైంది? ఇప్పుడు స్థిరపడింది. స్లాబ్ స్థిరపడేంత వరకే ఈ కర్రల సపోర్ట్. ఈ కర్రలు పెట్టామనుకోండి, ఇంతమంది కూర్చోగలమా? మన లోపలికి రావాలంటే అడ్డుదేటి ఇటుదేటి అన్నీ అడ్డమే. వాటి పని అయిపోయింది. పని అయిన తర్వాత ఎందుకు ఉంచాలి? అవి తీసేసేయాలి. ప్రారంభ దినాల్లో దర్శనాలు, కళలు ఉన్నాయి, అవి పని అయిపోయింది. పౌలు, అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు, వారి పని అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు లేరిక. ఇప్పుడు సువార్థికులు, పెద్దలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, వారి పని జరుగుతుంది. కనుక ప్రవక్తలు, అపోస్తలులు ఈ దినాల్లో లేరు, కానీ ప్రారంభ దినాల్లో ఉన్నారు, వచ్చారు. 28వ వచ్చి, వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించు. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును, ఈ మాట గమనించండి, తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు.
మొట్టమొదటగా సమర్పణ కలిగిన సంఘం ఏ సంఘం అది? అంత్యోక్య సంఘం. చూడండి, షార్ట్ టైంలోనే, షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు ఎటువంటి స్థితికి ఎదిగారంటే, అగబు వచ్చి ప్రవక్త ప్రవచించాడు, అక్కడ కరువు రాబోతుందంటే యూదయలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరులకు తన శక్తి కొలది యూదయలో కాపురమున సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకున్నారు. 29వ వచనంలో అప్పుడు శిష్యులలో ఏమన్నాడు? ప్రతివాడు అన్నాడు. ఒకరా ఇద్దరా? ప్రతివాడు. ఈ మాట నన్ను చాలాసార్లు ప్రోత్సహించింది. ప్రతి వ్యక్తి కూడా ఏ స్థితికి ఎదిగాడంటే, యూదయలో కరువు వచ్చింది, ఇబ్బంది కలిగింది, వాళ్ళ ఆకలితో ఉన్నాడు సహోదరులు. వాళ్ళు మనకు పెద్ద పరిచయం కాదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేదు, కానీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ సంగతి ఎవరు విన్నారంటే అంత్యోక్య సంఘంలో ఉన్న శిష్యులు అందరూ విన్నారు. ప్రతి శిష్యుడు విన్నాడు. ప్రతి శిష్యుడు విని వారు ఏం చేశారంటే, ఎలా పంపిస్తున్నారు తెలుసా? తమ శక్తి కొలది, తన శక్తి, నాకెంత శక్తి ఉందో అంత నేను పంపిస్తున్నాను. ఆ సంఘం ఎంతగా ఎదిగింది. సంఘం ఏర్పడింది కొద్ది కాలంలోనే. సంఘంలో అనేక మంది విశ్వాసులు చేర్చబడ్డారు. ఆ సంఘం ఏం చేస్తుందంటే, సహోదరులు సమస్యలో ఉన్నారు, సహోదరులు ఇబ్బందులో ఉన్నారు. పిల్లరా, ఇక్కడ కూర్చున్న మనకు ఒక చిన్న హెచ్చరిక. ఎవరైనా ఇబ్బందులో ఉంటే, ఏ స్థానిక సంఘాలైనా ఆ పరిస్థితుల్లో ఆకలితో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, శాఖ అవసరతలో ఉంటే ఎప్పుడైనా మనం గుర్తించగలుగుతున్నామా? కొంతమంది అంటారు, వాళ్ళు మనకు పెద్ద పరిచయం లేదు, వాళ్ళకేది మనం పంపేది అంటారు. ఇది చాలా తప్పు. పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఆ సంఘంలో కొంత ఇబ్బంది ఏర్పడింది అంటే ఖచ్చితంగా వీరేం చేస్తున్నారు? వీరు మౌనంగా ఉండలేదు. వీరు ఎలా అభివృద్ధి చెందారంటే తన శక్తి కొలది ఇస్తున్నారు. దేవుని పని కొరకై వారు సహాయం చేస్తున్నారు. దేవుని యొక్క సేవ కొరకై వారు చేతులు చాపుతున్నారు. ఎవరు ఇబ్బందులో ఉన్నారో వారికి పంపిస్తున్నారు. మనలో కొంతమంది నార్త్ ఇండియా సేవకు, నార్త్ ఈస్ట్ సేవకు కొంతమంది పంపించేవారు ఉన్నారు. ఆంధ్రాలో కొంతమంది ఇబ్బందులో ఉన్న వారిని పంపించేవారు. ఈ యొక్క అవేర్నెస్ అనేది సంఘానికి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రతి లోకల్ అసెంబ్లీ, అది సంఘం కొత్తగా ఏర్పడినా, చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా, ఆ సంఘము అభివృద్ధి అనేది ఎలా కనపడుతుందండి? తన శక్తి కొలది వారిస్తున్నారు. ఆ మాట మనం చూద్దాం. కొన్నిసార్లు మన శక్తి కొలది మన పిల్లలను చదివిస్తున్నాం. నా శక్తి కొలది నేను ఇల్లు కడుతున్నాను, నా శక్తి కొలది వాహనాన్ని కొంటున్నాను, నా శక్తి కొలది నేను అన్నీ చేస్తున్నాను, నా శక్తి కొలది నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నాను, కానీ నా శక్తి కొలది దేవునికి ఇవ్వలేకపోతున్నాను. మనం అక్కడికి వచ్చే సమయానికి ఏమన్నా అంటే, ఏమండి మాకు ఏమీ లేదండి అన్నాం. కానీ పిల్లలు చదివించేటప్పుడు అంట్లా తమ శక్తి కొలది కొంతమంది హాస్పిటల్లో చేర్పిస్తున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్ చేర్పించేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న హాస్పిటల్ చేర్పించేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సేవకు వచ్చే సమయానికి ఈ విషయంలో మాకు అంత శక్తి లేదు అని అంటున్నారు. ఇది చాలా విచారకరం. మనకైతే ఎంతైనా శక్తి ఉంది, దేవుని పని కొరకై మనకు శక్తి ఉందా? దేవుని సేవ కొరకై ఆ పరిచర్యలో ఇన్వాల్వ్ అయి ఆ కష్టపడి అది అందించే విధానం నీకు నాకుందా? పాత నిబంధనలో ఏం చెప్తుంది? ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనం వాక్యం ఏం చెప్తుంది? 16వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 17వ వచనం. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిన కనబడక, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వాలి. ప్రతి వాడు అని అన్నాడు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి తన శక్తి కొలది ఇవ్వాలి. తన శక్తి కొలది. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 69వ వచనం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం వాక్యం ఏం చెప్తుంది? 2:69. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది
వారు ఏం చేస్తున్నారు? యాజకుల కొరకు 100 వస్త్రములు ఇచ్చారు. తమ శక్తి కొలది వారిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం, 16:1. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు అని అన్నాడు. కాబట్టి ప్రతి ఆదివారమున ప్రతివాడు ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. చందా పట్టేది కేవలం ఆదివారం మాత్రమే, చందా పోగు చేయడం. కానీ ఏదైనా వ్యక్తిగత మీటింగ్స్ కానీ సేవా సంబంధించిన పరిచయం ఉన్నప్పుడు ఏనాడు మనం చందా పట్టం. వ్యక్తిగతమైన పరిచర్య, ఆ సేవ నిమిత్తమై ఎప్పుడైనా స్వేచ్ఛార్పణలు ఇవ్వచ్చు. స్వేచ్ఛార్పణలు ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ కొన్ని సభల్లో ఎట్లా ఉంటాయంటే, అంటే మన అసెంబ్లీస్లో కాదు, బయట వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం చందా పడతారు. అంటే ప్రతిరోజు పడతారు. మన ఈ మధ్య తాడిపత్రిలో వేరే దూర బంధువుల ఇంటికి ఒక పెళ్ళికి వెళ్ళాం. వాళ్ళు సిఎస్ఏ ఎస్పీజీ మరి ఆ పాస్టర్స్ అందరూ కూర్చున్నారు. పెళ్ళి అయిపోయింది, సందా పడుతున్నారు. నేను అడిగాను, సందా ఎందుకండి ఇప్పుడు అని అన్నాను. అప్పుడు ఒక బ్రదర్ అన్నాడు, అక్కడ ఉన్న ఆయన, ఏమంటే మేము 10 మంది సేవకులు ఉన్నాం, వాళ్ళు ఏమో తక్కువ ఇస్తారు, ఇది ఇట్లా పోగా ఇద్ది అని అంటున్నారు. ఇది ఎంత విచారం, నాకు చాలా సిగ్గు అనిపించింది. నేను వేయలా. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఇది ఇక పెళ్ళిళ్ళకు సందా పట్టా, హౌస్ ఓపెనింగ్ సందా పట్టా, ఇంకా ప్రతి కూడికు సందా పట్టా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆదివారం మాత్రమే చందా పోగు చేయాలి. కానీ స్వేచ్ఛార్పణలు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత సొమ్ము ఉంది, ఇది దేవుని యొక్క సేవకులకి ఎవరికి ఇవ్వాలి. ఇంట్లో ఉంటే ఆదివారం వరకు కొన్నిసార్లు ఉండదు. మనం ఎట్లా అంటే మన జోబులో ఉన్నాయంటే దేనికో దాన్ని ఖర్చు పెడతా ఉంటాం. కొంతమంది ఖర్చు పెట్టడం మొదలు పెడితే వారు ఆగదు. అది అందును బట్టి కొన్నిసార్లు దేవుని భాగం కూడా ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. ఇక కరెంటు బిల్ అంటే కరెంట్ కట్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా పెడతాం. మిగతా ఇంటి అద్దె కూడా వాళ్ళు తొందరగా తరిమేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తీసి పెడతాం. కానీ ప్రభు ఏమండు కదా. అందును బట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఎస్కేప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వదిలిపెట్టి సేవకు కాకుండా ఏదో ఒక రీతిగా ఖర్చు పెడతారు. అది చాలా తప్పు. దేవుని భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిందే. ఆ పార్ట్, అది ప్రోషన్ అనేది ప్రభువుది. అది ప్రభుకి ఇవ్వాలి. ప్రభు సొమ్ము మనం తినడానికి వీలు లేదు. ఇది చాలా కష్టం, అలా చేయకూడదు. ఒక సంఘానికి వెళ్తే ఈ మధ్య అన్నాడు, మనం వేసిన సొమ్ము మనం తినక ఎవరు తినాలి అని అన్నాడు ఒక బ్రదర్. ఆయన సంఘ పెద్ద కాదు, వేరే. అదేంటి బ్రదర్ అని అంటే, దేవుని సొమ్ము తింటే అది ఎంత పరిశుద్ధమైంది, అది దీవెనకరం అని అన్నాడు. ఆ బ్రదర్కు నెలకు, ఆ సిస్టర్కు బ్రదర్ కలిపి 3.5 లక్షలు వస్తుంది. నేనన్నా దేవుని సొమ్ము తింటే అంటే ఆశీర్వాదకరం అంటారు. నేను అన్నాను, అది తినండి తర్వాత చూస్తానండి, అనవసరంగా దాంతో గెలుక్కోబకండి. 3.5 లక్షలు వస్తే సరిపోలేదంట, ఈ దేవుని సొమ్ము తినాలంట. ఎంత విచారకరం అంటే. అందుకే ప్రభు సొమ్ము అంటే చాలు వాళ్ళు కొంతమందికి అన్నిటికీ ఖర్చు పెడతారు, కానీ దేవునికి సరైన రీతిలో ఇవ్వరు. అందుకే ప్రతి ఆదివారం కూడా మనం సంఘం, మీరు ఎప్పుడైనా గమనించండి, సంఘంలో 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా సంఘములో ఈ దినాల్లో వచ్చే రాబడి మనకు వచ్చేది ఎక్కువ, కానీ అది ఇవ్వలేకపోతున్నాం. మీకు నతానేల తాత ఎంతమంది తెలుసు? నల్లగాలవ అన్నవాళ్ళకంటే బాగా తెలుసు. ఒకరోజు బేస్తారపేటలో ఉన్నప్పుడు, రే అబ్బాయి సైకిల్ తీసుకో అని అన్నాడు. నేను సైకిల్ తీసుకున్నాను, ఎక్కాడు. ప్రతి ఇంటికి తిప్పుతున్నాడు. ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడంటే, అమ్మా మీకు ఎంత జీతం వస్తుంది, అసలు పిల్లలకి సరిపోతుందా లేదా అంటే, లేదు తాతయ్య అని ఎవరో చెప్పారు. సరే ఎంత వస్తుంది అంటే, ఎంత వస్తుంది తాతయ్య, 20,000 కదా అని. ఓహో 20,000 ఏం జరిగింది అని బాధపడి బయటకు వచ్చి ఆ పేరు రాసుకొని 20,000 అని రాయి అన్నాడు. ఆయన ఎందుకు రాయమని నాకు తెలియదు. పేరు రాసుకొని 20,000 రాశా వాళ్ళ పేరు. అట అందరి ఇళ్లకు తిరిగిన తర్వాత ఆదివారం మొత్తం చదివాడు. ఫలాని బ్రదర్కి ఇంత జీతము, ఇంత దశంభాగం రావాలి, ఎంత వేస్తున్నాను. నెలకు చందా చూస్తే 20-30 వేలు వస్తుంది. ఈ లెక్క చూస్తే 1,20,000 ఉంది. ఆ దెబ్బతో నెక్స్ట్ మంత్ నుంచి
ఇయ్యడం మొదలుపెట్టారు. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే దాచిపెట్టి 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 వాళ్ళు ఎవ్వరికి ఇవ్వరు దేవుని పని కొరకు. చాలాసార్లు మనం అన్నిటి దగ్గర మనం ఇస్తాం, కానీ దేవుని సేవకు లేదా మందిరానికి వచ్చే సమయానికి మనం ఇవ్వాల్సిన భాగం ఇవ్వలేము. సోదరుడా సోదరి, ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిన పోర్షన్ వాళ్ళు విన్న తర్వాతని ఇబ్బందుల్లో ఉన్నారు. వారి విషయమే మీరేం చేసింది, వారికి ఏం పట్టింది, అయినా వాళ్ళకి రెస్పాన్స్, వాళ్ళు ఎంతగా ఎదిగారు చూడండి. అంత్యోకయ సంఘం వాళ్ళు సమర్పణ కలిగిన సంఘం. ఆ సొమ్ము తీసుకెళ్ళి ఎవరికిచ్చి పంపిస్తున్నారంటే పౌలు బర్నబాకిచ్చి పంపిస్తున్నారు. పౌలు బర్నబాకిచ్చారు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము వర్ధిల్లిన ప్రకారం ఇవ్వాలి, నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి, అనుకున్న ప్రకారం ఇవ్వాలి. ఖచ్చితంగా మనం ఎంత అనుకున్నామో దాని ప్రకారం ఇవ్వాలి. అందుకే తేటగా చెప్తున్నాడు, ప్రతి వాడు ఇవ్వాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని యొక్క పని నిమిత్తమై ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ఆయన ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. ఇస్తే ఏమున్నది, 9వ అధ్యాయం, బైబిల్ అంతట్లో కాదు, 9 కొరింథీ పత్రిక 9:11, ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనం కానీ ఔదార్యంగా ఇస్తే దేవునికి ఏం చెల్లించబడతాయి, కృతజ్ఞతాస్తుతులు. 12వ వచనం అన్నాడు, దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది అని అన్నాడు. ఆ తర్వాత 13వ వచనంలో చెప్పాడు, ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరిచారు. యోగ్యత కనబడుతుంది. 14వ వచనం, మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. దేవుని పని కొరకై అలా ఇస్తే చాలు. దేవుని యొక్క సేవ కొరకై ప్రతి వాడు ఇస్తున్నాడు. తన శక్తి తన శక్తి కొలది ఇస్తున్నాడు. వారికి తక్కువ ఉందా, తక్కువ ఇచ్చారు. ఎక్కువ ఉందా, ఎక్కువ ఇచ్చారు. నీ శక్తి ఎంతో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. వారి సమర్పణ ఇంత కాదు. వారు సమయాన్ని ఇచ్చారా, వారి సొమ్ముని ఇచ్చారా, వారి సామర్థ్యతనిచ్చారా, వారి యొక్క సత్తువునిచ్చారా, దేవుని పని కొరకు వారికి ఉన్న ఎఫర్ట్స్ అన్నీ కూడా వారు ఖర్చు చేస్తున్నారు. అంత్యోకయ సంఘం షార్ట్ పీరియడ్లోనే అది అభివృద్ధి చెందింది. కానీ ఇచ్చే విషయంలో వాళ్ళు ఎంతగా వారు అభివృద్ధి చెందారు. పౌలు బర్నబాల చేత ఇచ్చి పంపిస్తున్నారు. సొమ్ము ఇచ్చి పంపించేటప్పుడు నమ్మకమైన వాళ్ళ ద్వారా ఇచ్చి పంపించాలి. నమ్మకమైన ద్వారా వారు ఇచ్చి వారు పంపిస్తున్నారు. అలాగినట్లయితే దేవుని పని కొరకై 1-2 మాటలు చెప్పాను. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ప్రభు కొరకు ఇచ్చే విషయంలో ప్రతి విశ్వాసి తన సొమ్ము తనకున్నది ఇవ్వాలి. నిర్గమాకాండం 35వ అధ్యాయం 5వ వచనం 35:5, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడం. మీరు ఎవరిలో నుండి పోగు చేయమన్నాడు? మీరు మీలో నుండి ఇవ్వాలి. మీరు మీలో నుండి ఇవ్వాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 29వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు క్షమించండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:3. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29:3. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారము నేను ఇచ్చేదను అని అన్నాడు. ఏమివ్వాలి? నా సొంతది నేను ఇవ్వాలి. భక్తులందరూ అలాగనే ఇచ్చారు. సొంతది వారిస్తూ వచ్చారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35:7. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35:7. మరియు యోషియా 35:7. యోషియా తన సొంత మందలో అని అన్నాడు. ఎంత ఇచ్చాడు? సొంత మందలోది ఇచ్చాడు. సొంతది ఇవ్వాలి,
సొంత మందలోనిది ఇవ్వాలి, అది సొంతదై ఉండాలి. అందుకే నా సొంతది నేను దేవుని పని కొరకే ఇవ్వాలి. వారి దగ్గర వారికి ఉన్నది వారికి ఇస్తూ వచ్చారు. కొన్నిసార్లు చూడండి, వేరే వారి చేత ఇప్పిస్తారు కానీ వారివ్వరు. కానీ దేవుని పని కొరకై, దేవుని యొక్క సేవ కొరకై సంఘములో ఎన్నో పనులు ఉన్నాయి. సువార్త ఉంది, పరిచర్య ఉంది, సేవకులకు పంపాలి, కొన్ని అద్దెలు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి. ఎవరిస్తారు? వారిలో నుండే రావాలి. వారిలో నుండి రావాలంటే వారు ఖచ్చితంగా ఇచ్చేవారై ఉండాలి. కొంతమంది సమర్పణ కలిగి కొంతమంది ఇచ్చారని బ్రదర్ చెప్పారు. కాబట్టి సామర్థ్యత కలిగిన వారు ఖచ్చితంగా దేవుని పని కొరకై అవి ఇవ్వాలి. పని జరుగుతుంది, అవసరత ఉంది, మనం మౌనంగా ఉండడానికి వీలు లేదు. దేవుని భాగం ఖచ్చితంగా దేవునికి చెందాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మాకు తెలిసిన సహోదరున్నాడు, ఎవరైనా సేవకులు కానీ పాపం పేదలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే కాలింగ్ బెల్ కొట్టగానే వస్తాడు, చూస్తాడు, ఓహో బ్రదరు మళ్ళీ ఒకసారి కలుద్దాము, చిన్న పని ఉందంటాడు. అసలు ఎవరిని లోపల రానివాడు. ఆయన బాధ్యత కలిగిన పెద్దే. ఎవరికైనా భోజనం పెడతాడంటే భోజనం కూడా పెట్టడు, మిగతా వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ ఎవరిని రానివాడు. ఒకరోజు తెల్లారి 5 గంటలకు ఫోన్ చేశాడు, తమ్ముడు దొంగలు పడి 3 లక్షలు తీసుకెళ్లారు, ప్రార్థన చేయని అన్నాడు. నేను అన్నాను, దేవా స్తోత్రం అని అన్నా. తమ్ముడు ఎందుకు ఆ మాట అన్నావు అని అన్నాడు. అన్నా, మంచి జరిగినా చెడు జరిగినా దేవునికి స్తోత్రం అన్నాడు కదా, నీకు అర్థమైతే చాలే అనుకున్నా. 2 నెలల తర్వాత 1,10,000 ఎంతో రికవరీ అయింది. మిగతాది కాల మొత్తం పోయింది. ఆయన ఎవ్వరికి సహాయం చేయడు. అందుకే ఎవరిని లోపల రానియడు, ఒక దొంగలను తప్ప. కొంతమంది అంతే, ఎవరికి పెట్టాలంటే చేతులాడవు. కొంతమందికి సందాసం చూస్తే గుండె దడ కొట్టుకుంటూ ఉంటుంది, ఏమేయాలో అని. ఒకసారి మీటింగ్ అయిన తర్వాత సమస్య వచ్చింది. ఒక బ్రదరు పొరపాటున వేసాడంట. బ్రదరు ఆయన పొరపాటున 50 రూపాయల బదులు 1000 రూపాయలు నోట్ వేశాడు ఇంతకుముందు, ఇప్పుడు ఇవ్వమంటున్నాడు, ఎట చేయాలి అని అన్నాడు. బ్రదరు మీరే నిర్ణయించండి అంటే, మీరు చెప్తే అదే నా నెత్తినేస్తారు సేవకులను, మేము ఇరుక్కుంటాము అని అంటే నాకు తనమనకలైంది. ఆయన ఇవ్వమంటున్నాడు, బ్రదరు పొరపాటున వేసాను నేను, ఇది ఎట చేయాలి, ఇది చిన్న విషయం కాదు. వెంటనే ఒక ఐడియా వచ్చింది, ఓ పని చేయండి, ఎన్ని 1000 రూపాయలు ఉన్నాయి అన్నాడు. ఒక 10-12 వచ్చినాయండి. ఓ పని చేయండి, ఆ 1000 రూపాయల నెంబర్ చెప్పమనంటే ఇచ్చేసేయండి అన్నాడు. బ్రదరు మీరు 1000 రూపాయల నెంబర్ చెప్పండి. నాకు తెలియదు అన్న. మరి నువ్వు ఇచ్చినట్టట. అందుకే నేను పిలిచి అన్నా ఇవ్వకుండా ఎన్ని రోజులు ఆపేవో, ఈరోజు పుతక్కిన వదిలేవు. అట్ట కొంతమంది టక్కన హాస్పిటల్ దగ్గర వదులుతారు. యాడ వదలాలో వదిలించాలో దేవుడికి బాగా తెలుసు. అందువల్ల ఎక్కువ బిగపట్టబాకండి. దేవుని పని కొరకే బోధించే సేవకులైనా, ఇక్కడ కూర్చున్న మనమైనా దేవుని కొనకు ఖచ్చితంగా ఇవ్వాలి. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఈబిగా పంపించాడు. ఎవరినిచ్చాడు తెలుసా? హెబ్రీ పథకం, తన సొంత కుమారునిచ్చాడు. తన సొంత కుమారునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత రక్తాన్ని ధారపోశాడు. ప్రధాన యాజకుడు ఆ పశువులు, ఆ జంతు రక్తాన్ని తెచ్చారు కానీ కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సొంత రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళాడు. తన సొంత ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు ఈవిగా ఇచ్చాడు. ఆయన చేతులు మన కొరకే, ఆయన శిరస్సు మన కొరకే, ఆయన పాదములు మన కొరకే, ఆయన రక్తం మన కొరకే, ఆయన ప్రాణం మన కొరకే ఇచ్చాడు. ఇంకా ఆయన మనకి ఇవ్వడానికి ఆయన వద్ద ఏమీ లేదు. అంతము వరకు ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. మనం ప్రభు కొరకు ఎంత ఇస్తున్నాం? ప్రభు నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? ప్రభుకు హృదయాన్ని ఇస్తే చాలు. ప్రభుకు హృదయాన్ని ఇస్తే చాలు. ఆత్మరక్షణ, నెమ్మది ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ సంఘం మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. జస్ట్ లైక్ క్రీస్తు ప్రభు వలె వారున్నారు. క్రీస్తు ప్రభువును చూపించారు. వారిలో ప్రభు ప్రదర్శించబడుతున్నారు. వారు క్రీస్తును ధరించుకున్నారు. రెండవది, ఆ సంఘము సమర్పణ కలిగిన సంఘం. మిగతా విషయాల తర్వాత చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు.
మా అందరి హృదయాల్లో మీ గొప్ప కార్యము జరిగించమని, మరలా కొడుకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.